Hello students, let's start our class. In our previous class we had discussed about the ionic product of water or KW. దాన్ని ఇంకా ఏమని పిలుస్తాం మనం dissociation constant of water. సో ఏంటి dissociation constant అంటే సింపుల్ గా KW అనేసి అంటారు, which is equal to concentration of H3O plus ions అంటే ఒక మోల్ సొల్యూషన్ ఆఫ్ వాటర్లో ఎన్ని H3O ప్లస్ అయాన్స్ ఉన్నాయి ఇంటూ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మనం KW అయానిక్ ప్రోడక్ట్ అనేసి అంటాం. సో దీనికి యూనిట్స్ ఏముంటాయని చెప్పుకున్నాం మనం, మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. ఎందుకని ఇక్కడ టూ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కాబట్టి యాక్చువల్గా మనకి కాన్సన్ట్రేషన్కి యూనిట్స్ మోల్స్ పర్ లీటర్. ఒక లీటర్ సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, మోల్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అని అర్థం. అండ్ KW అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇది 25 డిగ్రీ సెల్సియస్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. ఓకే, KW ఈస్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. అట్ 25 డిగ్రీ సెల్సియస్ మనం ఒక మోల్ సొల్యూషన్ ఆఫ్ వాటర్ తీసుకుంటే, ఒక మోలార్ సొల్యూషన్ తీసుకుంటే అందులో 25 డిగ్రీ సెల్సియస్ ఫర్ మోలార్ సొల్యూషన్, వాటరే కాదు మోలార్ సొల్యూషన్లో మనకి ఎన్ని ఉంటాయి అంటే ఈ అయానిక్ ప్రోడక్ట్ ఎంత ఉంటుంది అంటే H3O ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 10⁻⁻14 ఉంటుంది, 10⁻⁻14. సో ఎందుకని అంటే మనకి ఈ అయాన్స్ 10⁻⁻7 అండ్ ఈ టూ అయాన్స్ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు మీకు 10⁻⁻4 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్ డిస్టిల్డ్ వాటర్ ఆర్ ప్యూర్ వాటర్ మనకి ఏమవుతుంది, ఇది మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసామంటే డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు మనకి H3O ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇది 10⁻⁻7 మోల్ పర్ లీటర్ ఉంది. అండ్ OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిస్టిల్డ్ వాటర్ ఒక మోల్ తీసుకున్నప్పుడు మనం దాన్ని మొత్తాన్ని కనుక స్ప్లిట్ చేస్తే ఇన్ని అయాన్స్ వస్తున్నాయి, H3O ప్లస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ ఎన్ని వస్తున్నాయి, 10⁻⁻7 మోల్ పర్ లీటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ అయాన్స్ యొక్క ప్రోడక్టే కదా, ఇప్పుడు చూడండి 10⁻7 ఇంటూ 10⁻7 ఏమవుతుంది, 10⁻⁻14 వస్తుంది. ఇలా మనకి ఈ వాల్యూ అనేది 10⁻⁻14 ఉంది. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్దాం. దీన్ని బేస్ చేసుకుని ఎలా స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ని మనం చెప్తాము. ఓకే, ఒక్కసారి అరిగేనెస్ థియరీ గుర్తు తెచ్చుకోండి. ద aqueous solution in which more H3O plus ions are produced. ఏ aqueous సొల్యూషన్లో అయితే మనకి మోర్ H3O plus ions ప్రొడ్యూస్ అవుతాయో వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అని అంటారు, రైట్? సో ద సొల్యూషన్ ఇన్ విచ్ మోర్ OH minus ions are produced than H3O plus ions is called as base కదా. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O plus ion ఈజ్ న్యూట్రల్ సొల్యూషన్లో అయితే ఎంత ఉంటుంది, ఇది చూడండి ఇవి రెండు సేమ్. ఫర్ న్యూట్రల్ సొల్యూషన్, ఫర్ డిస్టిల్డ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ న్యూట్రల్ సొల్యూషన్ కదమ్మా. ఫర్ న్యూట్రల్ సొల్యూషన్ అంటే ఎసిడిక్ నేచర్ కానీ బేసిక్ నేచర్ కానీ లేదు అన్నప్పుడు అది డిస్టిల్డ్ వాటర్ కావచ్చు లేదా ఎనీ సొల్యూషన్ ఏదైనా కావచ్చు, డిస్టిల్డ్ వాటర్లో ఇలానే ఉంటాయి ఆ వాల్యూస్ అనేవి. అంటే OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషను H3O ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఆ వాల్యూ ఎంత అంటే 10⁻⁻7 ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు 10⁻⁻7 కంటే H3O ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది లేదా H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటే, -7 కంటే ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మోలార్ సొల్యూషన్కే క్యాలిక్యులేట్ చేస్తాం మనం. మోలార్ సొల్యూషన్లో ఫిక్స్డ్ 10⁻⁻14 ఉంటుంది అయానిక్ ప్రోడక్ట్. అందులో H3O ప్లస్ అయాన్స్ అనేవి 10⁻⁻7 కంటే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10⁻⁻7 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత ఎసిడిటీ అనేది పెరుగుతుంది. అలా మనం స్ట్రెంగ్త్ని ఈ పవర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్తో చెప్పొచ్చు. వేరాస్ ఒకవేళ ఒక మోలార్ సొల్యూషన్లో ఒక మోల్ ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకున్నప్పుడు X, Y, ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10⁻⁻7 విచ్ ఈస్ basic solution.
అదే మీకు H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ స్టెబిలిటీ కోసం మనం ఇలా రాస్తాం, H ప్లస్ అయాన్స్ అన్న సేమ్ ఏనమ్మా, కన్ఫ్యూజ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 ఉంటే ఆ సబ్స్టెన్స్ని మనం న్యూట్రల్ సబ్స్టెన్స్ అనేసి అంటాము. దీన్ని ఇంకా సింపులెస్ట్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేయడం కోసమే మనకి pH స్కేల్. ఈ pH స్కేల్లో ఈ కాన్సన్ట్రేషన్స్ మీకు ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, దీన్ని సింపులెస్ట్ ఫామ్లో చెప్పడం కోసమే సోరెన్సన్ అనే సైంటిస్ట్ pH స్కేల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మీకు pH స్కేల్లో నెంబర్స్ ఎలా వస్తున్నాయో అర్థమవుతుంది. చూడండి, అసలు pH అంటే ఏంటంటే హైడ్రోజన్ అయాన్స్, ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో తెలిస్తే అది మనకి యాసిడా, బేసా, న్యూట్రల్ అనేది తెలుస్తుంది కదా. సో దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో మెజర్ చేయడానికి ఇది ఒక ఫార్ములా అన్నట్టు అంతే. ఓకే, సో ఏంటి ఆ ఫార్ములా అంటే ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ pH scale will gives the concentration of H plus ions in a aqueous solution. pH వాల్యూ మనకి ఏం చెప్తుంది అంటే ఒక aqueous సొల్యూషన్లో ఎన్ని H3O ప్లస్ అయాన్స్ ఉన్నాయి అనే విషయం చెప్తుంది. 10⁻7 కంటే ఎక్కువ ఉన్నాయా, ఉంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, 10⁻⁻7 కంటే తక్కువ ఉన్నాయా, ఉంటే ఎంత తక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం యాసిడా, బేసా లేదా స్ట్రాంగ్గా, వీక్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, సో మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ రియలైజ్ ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ pH అంటే ఏంటంటే ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఇది స్టాండర్డ్ డెఫినేషన్, ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. H3 ప్లస్ అయాన్స్ని H ప్లస్ అయాన్స్లా తీసుకుంటారు, నో డౌట్. H3O ప్లస్ అన్న H ప్లస్ అన్న ఒకటే, డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ pH. ఒక సొల్యూషన్లో మనం pH వాల్యూ అనేది ఎవరికి చెప్తామంటే యాక్వస్ సొల్యూషన్ చెప్తాము. వాటర్లో డిజాల్వ్ చేసి ఒక సబ్స్టెన్స్ని ఆ సొల్యూషన్కి ఎసిడిటీ, బేసిసిటీ ఆర్ న్యూట్రాలిటీ ఏమైనా ఉందా అనేది మనం చెక్ చేస్తాం, రైట్. ఇప్పుడు మనకి pH వాల్యూ అనేది యాక్వస్ సొల్యూషన్కి ఉంది కదా, ఒక మోలార్ సొల్యూషన్ తీసుకుంటారు ప్రతిసారి ఇలాంటి నేచర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఒక మోలార్ సొల్యూషన్లో H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంది అనేది మ్యాథమెటికల్ టూల్, మ్యాథమెటికల్ ఫంక్షన్ లాగరిథమ్స్లో చెప్తే దాన్నే ఆ సొల్యూషన్ యొక్క pH వాల్యూ అని అంటాము. పవర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. సో pH ఫార్ములా ఏంటి? pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. ఓకే, ఇది మీకు ఫార్ములా అవుతుంది. ఇప్పుడు చూడండి, న్యూట్రల్ మీరు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు కదా, pH వాల్యూ ఫర్ న్యూట్రల్ సొల్యూషన్ ఎంత? pH వాల్యూ ఇస్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 14 కదా. సో pH వాల్యూ ఫర్ ద న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్ వాట్? 7. ఇప్పుడు మీకు న్యూట్రల్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? ఇదిగోండి, H3O ప్లస్ ఆర్ H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 ఉంటాయి కదా. చూడండి, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నది pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్. pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ లేదా డిస్టిల్ వాటర్ తీసుకోండి. డిస్టిల్ వాటర్ న్యూట్రలే కదా. డిస్టిల్ వాటర్లో ఫస్ట్ మనం pH కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? pH ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎగ్జాంపుల్ అమ్మా, pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్, మీకు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో లాగరిథమ్స్ వస్తాయి కదా, ఆ ఫంక్షన్స్ మీరు ఆల్రెడీ ఎలా అప్లై చేయాలనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ టు ద బేస్ 10. ఇక్కడ మనకి న్యూట్రల్ సొల్యూషన్లో నేను H ప్లస్ అయాన్స్ లేదా H3O ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందని చెప్పాను? 10⁻⁻7 ఉంటుందని చెప్పాను. ఈ 10⁻⁻7ని సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా. ఓకే, ఫస్ట్ యూ నోట్ ఇట్ డౌన్, అక్కడ వరకు నోట్ చేయండి అన్న. See, here I am writing. So after writing the definition, ఇది కంటిన్యూ చేసుకుందామా. చూడండి, H ప్లస్ ఆర్ H3O ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ న్యూట్రల్ సొల్యూషన్కి ఎంత ఉంది అంటే 10⁻⁻7 ఉంది. ఇప్పుడు ఆ సొల్యూషన్కి pH ఏమవుతుంది? pH ఫార్ములా ఏంటి? ఇదిగోండి pH ఫార్ములా ఇది, మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ మైనస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ ఎంత? 10⁻⁻7, రైట్. 10⁻⁻7 టు ద బేస్ 10. సో ఫార్ములా ప్రకారం 10 టు ది పవర్లో ఉన్న వాల్యూని మనం ముందుకు రాస్తాం, మల్టిప్లికేషన్లో రాస్తాం. సో లాగరిథమ్స్ ఫార్ములా ప్రకారం ఈ -7 ముందుకు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది,
7 log 10 to the base 10. log 10 to the base 10 వాల్యూ 1. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 7 into 1 అంటే 7 అవుతుంది. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. లోయర్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఇఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ హ్యావింగ్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ హ్యావింగ్ pH వాల్యూ 7, ఇట్ ఈస్ న్యూట్రల్ సొల్యూషన్. అదే కదా మనం ప్రూవ్ చేసింది. 7 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? న్యూట్రల్ సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది 10 to the power of -7 ఉంటుంది. ఈ 10 to the power of -7 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ pH ఫార్ములాలో pH వాల్యూ అనేది 7 వస్తుంది. ఇలా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ హెల్ప్తో pH వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో ఆ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్కి pH వాల్యూస్ ఏమొస్తాయి అనేది ఒక చిన్న టేబులర్ ఫామ్లో అండ్ దాని ఇంపార్టెన్స్ చూద్దాము. ఫస్ట్ ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. So if you know the concentration of H plus ions in the any solution by using the formula minus log concentration of H plus ions, we can easily find its pH value. Okay, so if you know the pH value, it is easy to compare its strength with any substance. A solution యొక్క strength ని యాసిడ్ అయితే ఎసిడిక్ స్ట్రెంగ్త్, బేస్ అయితే బేసిక్ స్ట్రెంగ్త్ ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనకి టేబులర్ ఫామ్ నుంచి అర్థమవుతుంది. చూడండి pH వాల్యూస్ అసలు ఎలా వస్తున్నాయి, 0 to 14 ఎలా వస్తున్నాయి, అండ్ ఏ వాల్యూ దగ్గర మనకి నేచర్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఏమవుతుంది అనేది మనం ఈ టేబుల్తో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. See, concentration of H plus ions. Concentration of H plus ions ఎంత ఉంది? ఈ కాన్సంట్రేషన్ H plus ion వాల్యూ రిలేటెడ్గా OH మైనస్ ion కాన్సంట్రేషన్ ఎంత ఉంది? ఇక్కడ మీరు H3O ప్లస్ అన్నా సేమ్ అన్నమాట, డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, అండ్ pH వాల్యూ ఎంత ఉంటుంది అండ్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, న్యూట్రలా, దెన్ నెక్స్ట్ స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాము అండ్ ఓవరాల్ టేబుల్ చూడండి. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ రెండు అయాన్స్ యొక్క ప్రొడక్ట్ ఎప్పుడు మీకు ఎంత ఉండాలి? 10 to the power of -14 ఉంటుందమ్మా. అంటే మీకు ఒక అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలిస్తే రెండో దాన్ని ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఓకే, ఓవరాల్ వాల్యూ ఎంత ఉండాలి కదా? 10 to the power of -14. ఏంటి వాల్యూ? 25 degrees Celsius టెంపరేచర్ దగ్గర అయానిక్ ప్రొడక్ట్ ఫర్ ఎనీ మోలార్ సొల్యూషన్. ఒక మోలార్ సొల్యూషన్ మీరు ఏం తీసుకున్నా, యాసిడ్ తీసుకున్నా, బేస్ తీసుకున్నా, సాల్ట్ తీసుకున్నా, వాట్ మేబీ ఇట్ ఈస్, ఆ అయాన్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎంత ఉంటుంది అంటే ఇదిగోండి ఎంత ఉంటుంది. ఓకే, సో లెట్స్ సీ, ఇఫ్ వీ హ్యావ్ 10 to the power of 0 H plus ions యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ఒక పర్టికులర్ సొల్యూషన్లో 10 to the power of 0 ఉంది. ఓకే, అండ్ ఇది 10 to the power of 0 ఉంది అంటే రెండింటిని కలిపితే 10 to the power of 14 రావాలి. చూడండి OH మైనస్ ion కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే 10 to the power of -14 ఉంటుంది. ఎందుకని అంటే ఈ 2 అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం యాడ్ చేస్తే ఆ వాల్యూ ఖచ్చితంగా మీకు 10 to the power of -14 ఉంటుంది ఫర్ ఎనీ మోలార్ సొల్యూషన్. దీన్నే మనం అయానిక్ ప్రోడక్ట్ అనేసి అన్నాం. దానికోసమే అయానిక్ ప్రోడక్ట్ గురించి డీటెయిల్ స్టడీ అంతా మనం ప్రీవియస్ వీడియోస్లో చేసింది. ఓకే, ఇప్పుడు pH వాల్యూ కనుక్కోండి అమ్మ ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ నేను రఫ్లో కనుక్కుంటా చూడండి. H plus ion కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు? H plus ion కాన్సన్ట్రేషన్ 10 to the power of 0 ఇచ్చారు.
pH కి ఫార్ములా ఏంటి? pH is equal to minus log concentration of H plus ion to the base 10. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ion క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేస్తే 10 to the power of 0 to the base 10 to the power of 1. 0ని ముందుకు తీసుకురండి, -0 ఉంటుంది అసలు, +0 అవుతుంది. -0 అన్నా 0 అన్నా ఒకటే. log 10 to the base 10 వాల్యూ ఎంత? 1. ఈ వాల్యూ మొత్తం ఎంత? 1. దట్ ఈస్ 0 into 1. 0 into 1 అంటే 0నే కదా. అంటే if the hydrogen ion concentration is 10 to the power of 0, the pH value for the molar solution is 0. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏమని పిలుస్తున్నా అంటే the nature of that particular substance which is having pH 0 is very strong acid. Very strong acid or strong acid అని చెప్పొచ్చు సింపుల్ గా. ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్ సార్? 0 ఉంది కదా, హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ 10 to the power of 0నే ఉంది కదా అంటే సింపుల్ లాజిక్. అరిహీనియస్ థియరీ ప్రకారం ఇదంతా మీరు రఫ్లో చేసుకోండి. ప్రతి సొల్యూషన్కి ఆన్సర్స్ ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. సో ద మోలార్ సొల్యూషన్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ H3O plus ions ఈజ్ కాల్డ్ యాసిడ్, రైట్? అరిహీనియస్, మాడిఫైడ్ అరిహీనియస్ కాన్సెప్ట్ ప్రకారం మనం మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అదే కదా. ఒక ఆక్వస్ సొల్యూషన్లో H3O plus ions అనేవి ఎక్కువగా ఉంటే OH minus ions కంటే కూడా అది యాసిడ్ అని చెప్పుకున్నాం. ఎంత ఎక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ అది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ H3O plus ions ఎన్ని ఉన్నాయి ఈ పర్టికులర్ సొల్యూషన్లో? ఇలా ఈ అయాన్స్ యొక్క ప్రోడక్ట్ ఇలా ఉన్నప్పుడు 10 to the power of 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. ఒక H plus ion ఉంది, ఒక H plus ion ఉంది. అండ్ 10 to the power of -14 OH minus ions ఉన్నాయి. 10 to the power of -14 is the smallest number than 10 to the power of 10. ఈ రెండు నెంబర్స్లో ఎవరు పెద్ద నెంబరు? 10 to the power of 0 అనేది చాలా పెద్ద నెంబరు. ఎందుకు? 10 to the power of -14 అంటే అర్థం ఏంటి? ఇదిగోండి 1/10 to the power of +14 అని అర్థం. అంటే 0 పాయింట్ తర్వాత ఒక 14 zeros తర్వాత 1 వస్తుంది. ఓకే, 0.1 ఆర్ 0.01నే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. మరి పాయింట్ తర్వాత 14 డిజిట్స్ తర్వాత 1 వస్తే, 13 zeros తర్వాత 1 వస్తే అసలు ఈ వాల్యూకి మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా కన్సిడర్ చేస్తాము? ఇట్స్ ఎ వెరీ 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 స్మాల్ వాల్యూ ఆర్ నెగ్లిజిబుల్ వాల్యూ. అంటే ఇక్కడ మీకు ఒక H plus ion ఉన్నప్పుడు 0.13 zeros తర్వాత 1 OH minus ions ఉన్నాయి పర్ మోల్స్ పర్ లీటర్లో. అర్థమైందా? సో అంటే H plus ions are more than, very very more than or large in number than OH minus ion concentration. అరిహీనియస్, మోడిఫైడ్ అరిహీనియస్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి? H3O plus ions ఎంత ఎక్కువగా ఉంటే ఆ పర్టికులర్ మోలార్ సొల్యూషన్కి అంత ఎసిడిటీ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వై ఇఫ్ ద pH value of any solution is 0, the hydrogen ion concentration is maximum. ఇంతకంటే మ్యాక్సిమం ఉండదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ యాసిడ్, వెరీ స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాం అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్, ఇఫ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఈస్ 10 to the power of -1, 10 to the power of 1 అయితే ఉండదమ్మా. ఒక మోలార్ సొల్యూషన్లో 10 moles ఆఫ్ H plus ions ఉండే ఛాన్సే లేదు. ఐదర్ 10 to the power of 0 ఉంటుంది, లేదా 10 to the power of -1 అప్ టు 10 to the power of -7 వరకు ఉంటాయి. సో చూడండి, ఇది 10 to the power of -1 ఉంది అంటే హైడ్రోక్సైడ్ అయాన్ కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది? రెండింటిని కలిపితే మనకి ప్రొడక్ట్ చేస్తే 14 రావాలి. అంటే ఇది 10 to the power of 13 ఉంటుంది. చూడండి, బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేస్తే -14 వస్తుంది. సో ఇది తెలిసినప్పుడు మీరు ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఫార్ములా నుంచి? ఇదిగోండి, H plus ion ఇంటూ OH minus ion కాన్సంట్రేషన్, దీన్ని KW ఉంటారు, విచ్ ఇస్ ఈక్వల్ టు 10 to the power of -14. ఇప్పుడు ఇక్కడ H plus ఎంత ఉంది? 10 to the power of -14 ఉంటే OH minus ion కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది? దీన్ని ఇటు పట్టుకెళ్ళండి అన్నప్పుడు ఏమవుతుంది? 10 to the power of -14 ఉంది ఇక్కడ, 10 to the power of -14 by 10 to the power of -1. దీన్ని పైకి తీసుకొస్తే 10 to the power of -14 ఇంటూ 10 to the power of +1. బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేస్తాం. -14 + 1 దట్ ఈస్ 10 to the power of -13. ఇక్కడ OH minus ion కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది? 10 to the power of -13 ఉంటుంది. ఇఫ్ ద H plus ion కాన్సంట్రేషన్ ఈస్ 10 to the power of -1. అర్థమవుతుంది కదా? సేమ్ pH వాల్యూ ఏమవుతుంది మరి ఇప్పుడు? చూడండి, సింపుల్, -1 ఇక్కడ 0 ఉన్నప్పుడు pH 0 అయింది కదా. మీరు ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేయండి.
you get here the pH value is 1. ఇక్కడ కూడా చూడండి ఇది 10 to the power of minus 1 అంటే 1/10 0.1 H plus ions ఉంటే 10 to the power of minus 13 అంటే 0.12 zeros తర్వాత 1 అంటే it's a very small value when compared to the 10 to the power of minus 1. That is why it is also strong acid. If a solution having pH value 1, more number of H plus ions are present than OH minus ions and it is a strong acid. ఇలా మీరు కంపేర్ చేస్తూ వెళ్తే 10 to the power of minus 2 ఉన్నప్పుడు ఇక్కడ 10 to the power of minus 12 ఉంటుంది. pH వాల్యూ ఎంత 2. ఇంకా మీరు చేయగలరా ఈ పవర్ ఎంత ఉంటుందో ఆ నెగటివ్ సింబల్ తీసేస్తే అదే మీకు pH వాల్యూ అవుతుంది. సో ఇది కూడా ఏంటి స్ట్రాంగ్ యాసిడ్. ఎందుకని కంపేర్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ H plus ions ఉన్నాయి. 10 to the power of minus 3 కాన్సన్ట్రేషన్లో H plus ions ఉంటే ఇక్కడ 11 ఉంటాయి. pH వాల్యూ 3 అండ్ దీన్ని మనం ఏమంటామంటే మోడరేట్లీ ఎసిడిక్ అని చెప్తాం. మోడరేట్లీ ఎసిడిక్ అంటే వీటితో పోలిస్తే ఇక్కడ pH 3 ఉన్నప్పుడు హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంది when compared to these solutions. Okay, whereas same 10 to the power of minus 14 ఉన్నప్పుడు 10 to the power of minus 10 అంటే గ్రాడ్యువల్గా ఈ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇది మీకు తగ్గుతూ వస్తుంది. pH వాల్యూ 4 దీన్ని ఏమంటారంటే వీక్ యాసిడ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ 10 to the power of minus 5 ఉంది అనుకోండి, ఇక్కడ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of minus 9 ఉంటుంది. చూడండి రెండింటిని కలిపితే 14 రావాలి. ఇదిగోండి ఇది ప్రాసెస్. ఇది ఉన్నప్పుడు ఇది ఎలా వస్తుంది అంటే అయానిక్ ప్రొడక్ట్ 10 to the power of minus 14 కాబట్టి రెండింటి యొక్క ప్రొడక్ట్ వాల్యూ ఎప్పుడు మారదు. pH ఎంత సిన్స్ హియర్ ఇట్ ఈస్ 10 to the power of minus 5, pH వాల్యూ is 5, it is called weak acid. 10 to the power of minus 6 and 10 to the power of minus 8 అవుతుంది ఇక్కడ అండ్ హియర్ ఇట్ ఈస్ 6 వీక్ యాసిడ్. pH వాల్యూ 6 ఉన్నా సరే అది వీక్ యాసిడ్. ఎందుకని అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. చూడండి కంపేర్ చేస్తే 2 digits డిఫరెన్స్లో వస్తుంది. దేర్ఫోర్ ఇది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మీరు ఒకసారి 10 to the power of minus 7 ఉంటే ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? 10 to the power of minus 7 ఉంటాయి. ఎందుకని రెండింటి యొక్క ప్రొడక్ట్ ఒక మోలార్ సొల్యూషన్లో ఒక మోల్ సొల్యూషన్లో ఎప్పుడు 14 ఉంటుంది కాబట్టి pH వాల్యూ ఎంత 7. ఇప్పుడు చూడండి pH 7 ఉన్నప్పుడు మనకి H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉందో OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా సేమ్ ఉంది. ఓకే, మరి సేమ్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఉంటే యాసిడ్స్, మోర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఉంటే బేస్. మరి రెండు ఈక్వల్ ఉంటే దీన్నే మనం న్యూట్రల్ సొల్యూషన్ అని అంటాం. అంటే ఇఫ్ pH వాల్యూ ఈజ్ 7 ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ అయింది? H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉందో OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ 10 to the power of minus 7 and it is 10 to the power of minus 7. Note it down. And move on to the next. ఇప్పుడు 7 తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ మీరు ఒక్క నిమిషం ఆలోచించాల్సి వస్తుంది. 7 వరకు అయిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి అమ్మా. ఇది ఒక టేబులర్ ఫామ్ లాగా నోట్ చేసుకోండి. సో ఆ pH వాల్యూ ఎలా వస్తుంది అనే దానికి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు 7 వరకు చేశాం కదా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద pH వాల్యూ ఇస్ 10 to the power of minus 8 H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of minus 8 ఉంటే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of minus 6 అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది? ఇది -8, ఇది -6. నెగిటివ్ పవర్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ వాల్యూ పెద్దది. అంటే H ప్లస్ అయాన్స్ కంటే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం ఆబ్వియస్లీ బేస్ అని రాసేస్తాం. ఇది బేస్. ఓకే, అండ్ ఇక్కడ pH ఎంత? పవర్ -8 ఉంది కదా, అంటే pH 8 అవుతుంది. అంటే pH 8 ఉంటే అదేంటి? బేస్. ఇది కూడా ఏ బేస్ అంటే వీక్ బేస్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది బట్ నాట్ మోర్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది పెద్దగా లేదు. OH మైనస్ అయాన్స్ అనేవి అంత ఎక్కువగా లేవు, జస్ట్ 0.1%, 0.1 ఎక్కువ ఉంది అన్నట్లు. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ వీక్ బేస్. 10 to the power of minus 9 అంటే ఇది 10 to the power of minus 5. ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే ఇది ఏమవుతుంది? 9 అవుతుంది. అండ్ విచ్ ఈజ్ ఆల్సో వీక్ బేస్. ఇఫ్ ఇట్ ఈస్ 10 to the power of minus 10 అంటే డిక్రీజ్ అవుతూ వస్తుందమ్మ వాల్యూ. ఇక్కడ మీకు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇట్ ఈస్ 10 to the power of minus 4. pH value is 10 which is also weak base. If 10 to the power of minus
11, it is 10 to the power of minus 3. రెండు యాడ్ చేస్తే మనకి మల్టిప్లై చేస్తే 10 to the power of minus 14 రావాలి అంటే వస్తుంది, లేదా ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక వాల్యూ తెలిస్తే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. pH వాల్యూ ఎంత 11, దీన్ని కూడా వీక్ బేస్ అంటాం, ఎందుకంటే అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది నాట్ మోర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 12 ఉంటే ఇక్కడ -2 అంటే 1/100 అని అన్నాం, అంటే సమ్వాట్ మోర్. pH 12 అండ్ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్. దీన్ని మనం స్ట్రాంగ్ బేస్ అంటాం, ఎందుకని OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ అండ్ కంపేర్డ్ టు ద H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ డిఫరెన్స్ పెరిగింది కదా చూడండి, ఈ కాన్సన్ట్రేషన్ కంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ బేస్ అవుతుంది. 10 to the power of minus 13, 10 to the power of minus 1. ఇప్పుడు చూడండి, 10 to the power of minus 1 అంటే 10 to the power of minus 13 కంటే చాలా పెద్ద వాల్యూ. ఓకే, ఇక్కడ pH 13 వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ బేస్. వేరాస్ ఇది 10 to the power of minus 14 ఉంటాయి, అంటే ఉండవలసిన అయాన్స్ అన్నీ మనకి H ప్లస్ ఉన్నాయి. ఓకే, సారీ, 10 to the power of minus 14 అంటే ఆల్మోస్ట్ లేవు అని అర్థం. ఇక్కడ మొత్తం అయాన్స్ ఏమున్నాయి, OH మైనస్ అయాన్స్ ఉన్నాయి మోలార్ సొల్యూషన్లో. అప్పుడు pH ఎంత అవుతుంది, 14 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే చూడండి, బేసెస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేస్తే -14 + 0, ఇట్ ఈస్ 10 to the power of minus 14, విచ్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ బేస్. ఇలా మనం pH వాల్యూస్ని హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ హెల్ప్తో ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకి తెలిసినప్పుడు ప్యారలల్గా OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది. వీటిని కంపేర్ చేసి ఏ అయాన్ కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని వీక్ బేసు, స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్ అని కంపేర్ చేస్తాం. ఓవరాల్గా మనకి pH వాల్యూస్ అనేది 0 నుంచి 14 వరకు ఉన్నాయి. ఎందుకంటే అయానిక్ ప్రొడక్ట్ వాల్యూ 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర 10 to the power of 14 మాత్రమే ఉంది కాబట్టి. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ యువర్ డైరీ వర్క్ ఈస్ కంప్లీట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో ఈ pH వాల్యూస్ రిలేటెడ్గానే మీకు TQ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందమ్మా, దానికి ఆన్సర్స్ ఓన్గా ట్రై చేసి నాకు సెండ్ చేయండి. ఆన్సర్ ద TQ1 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఈ టేబుల్ హెల్ప్తో మీరు చాలా ఈజీగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఓన్గా ఆన్సర్ చేసి ఆన్సర్స్ని సెండ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. So more details about the pH scale we will discuss in our next video. So thanks for watching.